పరిపాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో జవాబుదారీతనమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశమని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు బోరెడ్డి అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం 2005పై రాష్ట్ర సమాచార కమిషనర్ ఆధ్వర్యంలో పిఐఓ, ఆపిలెట్ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి విచ్చేసిన రాష్ట్ర సమాచార కమిషనర్లకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహద్ బాజ్పాయ్, డీసీపీలు షేక్ సలీమా, అంకిత్ కుమార్లు పూల మొక్కలు, పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర సమాచార కమిషనర్లు పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో వారు మొక్కలు నాటారు. గౌరవనీయులు శ్రీ బోరెడ్డి అయోధ్యారెడ్డి గారు రాష్ట్ర హోప్ఫుల్లీ సార్ వీఆర్ లుక్ ఫార్వర్డింగ్ ఫర్ ది సెషన్. ఈ ఫస్ట్ హాఫ్ సెషన్లో ఏదైతే అవగాహన కార్యక్రమం మనం అనుకున్నామో, బేసికలీ మనందరికీ తెలుసు రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అనేది ఈజ్ ది పవర్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్, వేర్ ఒరిజినల్గా అయితే మనమే యాజ్ అఫీషియల్ సిటిజన్ చార్టర్ని మనం డిస్ప్లే చేయాలి ప్రతి దాంట్లో, ఏ సర్వీసెస్ ఎప్పుడు ఇస్తాము అనేది. కొన్ని చోట్లలో కొంత ఇన్ఫర్మేషన్ జాప్యం జరిగినందుకు ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ టూల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. సో దీనికి ఎట్లాగా ఈ 2-3 అంశాల మీద ఉంటే ఇప్పుడున్న 80% ఆఫ్ అప్లికేషన్స్ ని లేకపోతే కాంప్లికేషన్స్ ని యూ కెన్ ఓవర్కమ్. దీనికి ఏమో దాచిపెట్టాల్సిన అవసరం లేదు, చాలా చిన్న చట్టం ఇది. పబ్లిక్ అథారిటీగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీరు చిన్న చట్టం, కేవలం 6 చాప్టర్లు 31 సెక్షన్స్. మీరు ఏ చిన్న పుస్తకం చూసినా కూడా పెద్ద అంశం లేదు, మీరు జగలగా కూడా ఏం లేదు. అత్యంత సామాన్యులు చిన్న చిన్న లోపాలు జరగకుండా ఉండడానికి కోసం. మీ అందరూ సీనియర్లే, మేమన్నా 4 months అయింది యాజ్ ఏ కమిషనర్ కాబట్టి, బట్ ఇవాళ టీఏఓస్గా మీకు ఎక్స్పీరియన్స్ మాకన్నా ఎక్కువ ఉంది కాబట్టి దాని గురించి చెప్పదలుచుకోవాలి. ఎందుకు మధ్యలో కొంత ఇందాక 4(1)B గురించి అడిగితే తెలిసి ఉండొచ్చు, కానీ ఎందుకు వచ్చినావు అనేది ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారని అనుకుంటున్నారు. తెలియక కాకపోవచ్చు, బట్ ఎప్పుడో మనకి ఫీలింగ్ ఉంటుంది, ఇన్నర్ ఫీలింగ్. రికార్డ్స్ అయితే 15 years అని కూడా ఉంది, రికార్డ్స్ యాక్ట్ ఉంది ఒకటి. మా దగ్గర రికార్డ్స్ లేవనే సమాధానం చెప్పి హీరింగ్కి వచ్చినప్పుడు మేము ఏం చేయాలి, మీరే చెప్పండి. అది ఆన్సర్ని మేము తీసి ఒబే చేసి రికార్డ్స్ లేవని హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేస్తే రికార్డ్స్ లేవన్నారు కాబట్టి రికార్డ్స్ లేవు కాబట్టి అని అప్పీల్ దానికి ఆన్సర్ చేస్తున్నా. రికార్డ్స్ లేవనేది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. మీరు రికార్డ్స్ లేవని ఆన్సర్ చెప్తారు చాలా. Sometimes what we think that whenever we are asking the building permission ownership document, we think of that 11 ఇద్దరి మధ్య పక్కన ఉన్నటువంటి వాళ్ళిద్దరి మధ్య కానీ లేదు, వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన ఇష్యూస్ లో కానీ ఇట్లాంటి పంచాయతీలు ఇట్లాంటి పిఏఓకే ఫస్ట్ అప్డేట్ కూడా. కాబట్టి నీ మీదకి మనం ఏదో అవినీతి చేసాం, మనం తప్పు చేసాం అని సృష్టించుంటే దట్ ఈస్ ద డిఫరెంట్. మనం కూడా వెరిఫై చేస్తాం, డాక్యుమెంట్ కరెక్టా కాదని వెరిఫై చేసిన తర్వాత పర్మిషన్ ఇస్తాం. వెరిఫై చేయకుండా గుడ్డిగా పర్మిషన్ ఇస్తే వచ్చిన వాటి లోపల ఓన్లీ 5 cases 5 witnesses మాత్రం పెండింగ్ ఉన్నాయి సార్. అవి కూడా ఎంక్వైరీ కోసం పెండింగ్ ఉన్నాయి సార్. విత్ ఇన్ టైం లోపలే ఇవి కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది సార్. తర్వాత న్యాయం మా డీసీపీ మేడం చెప్పినట్లు ఎక్కువ మటుకు ఆ ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఆలోచన లేకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సార్. అట్లాగే రెవెన్యూకి సంబంధించి తహసీల్దార్ ఆఫీస్ నుండి ఎవరైనా ఏఓ వచ్చినారో వస్తే సార్. రిగార్డింగ్ జిల్లా పరిషత్ సంబంధించి 8 అప్లికేషన్స్ వచ్చాయి సార్. 8 అప్పీల్స్ వచ్చాయి. 8లో 6 ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, ఒక 2 మాత్రము పక్క డిస్టిక్ హన్మకొండ జిల్లా. దీన్ని మరింత సమర్థవంతంగా అట్లనే కొనసాగిస్తామని ఆశిస్తూ